ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఆర్సీఎం అంటే ఏంటి? ఆర్సీఎం ప్రొడక్ట్స్‌ని మనం ఎందుకు యూజ్ చేయాలి? అనే విషయాల గురించి ఈ వీడియోలో బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఆర్సీఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. ఈ యొక్క ఆర్సీఎం అనే కంపెనీ 2000 ఇయర్ నుంచి మనకి నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో సర్క్యులేషన్‌లో ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశానికి ప్రతి ఒక్క కుటుంబంలో అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్స్ని మనం అందించాలి. అదేవిధంగా ఆర్థికంగా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ఇన్కమ్ అనేది సోర్స్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీని 2000 ఇయర్లో స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఆర్సీఎం కంపెనీలో ఉన్నటువంటి ఎన్నో రకాల ప్రోడక్ట్లు బయట మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్లతోటి పోటీగా ఉన్నాయి. అయితే ఆర్సీఎం ప్రోడక్ట్లు సొంత తయారీలో ఉన్నాయి. కంపెనీ రాజస్థాన్లోని బిలవాడాలో సొంతంగా ఒక ఫ్యాక్టరీని నిర్మించి దానిలోనే మనకు కావాల్సినటువంటి గ్రాసరీ ప్రోడక్ట్స్ చాలా వరకు తయారు చేస్తుంది. అట్లాగే క్లాత్, అలాగే షూస్ ఇటువంటివి కూడా తయారు చేస్తుంది. ఎన్నో రకాల ప్రోడక్ట్లు సుమారుగా 432 ప్రోడక్ట్లు సొంతంగా తయారు చేస్తుంది. ఈ యొక్క ఆర్సీఎం కంపెనీలో సుమారు 600 లేదా 750 వరకు కూడా ప్రోడక్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల బ్రాండ్స్తో కూడా టైఅప్ అయ్యి మనకి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఆర్సీఎం పేరుతో అందిస్తుంది. ఈ యొక్క ఆర్సీఎం కంపెనీనే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే బయట మార్కెట్లో మీరు కొన్ని కంపెనీలు చూసినట్లయితే సేఫ్ షాపు, వెస్టేజు, యామ్వే, మోడీ కేర్ ఇట్లా అన్నిటిలో కూడా ఆర్సీఎం ప్రోడక్ట్లు కాస్ట్ తక్కువలో ఉంటాయి. క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ కాస్ట్ తక్కువలో ఉంటుంది. ప్రతి సామాన్యుడికి కావాల్సింది ఏంటి అంటే తక్కువ రేట్లో మంచి ప్రోడక్ట్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ యొక్క అభిరుచికి తగ్గట్టుగా, వాళ్ళ యొక్క టేస్ట్కి తగ్గట్టుగానే ప్రోడక్ట్స్ అనేవి కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఎన్నో కంపెనీస్లో ఆర్సీఎంలో ఉన్న ప్రోడక్ట్లు మిగిలిన వాటిలో లేవు. అది ఆర్సీఎంకి స్పెషల్గా ఒక స్ట్రెంత్ అని మనం చెప్పుకోవచ్చు. కంపెనీని మీరు విజిట్ చేయాలి అనుకుంటే రాజస్థాన్లోని బిల్వాడాలో కూడా ఈ యొక్క ఫ్యాక్టరీని మీరు విజిట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎలా తయారవుతున్నాయి ఏంటి అనేది కూడా మీరు వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వీడియోలో లేదా ఈ ఛానల్లో కూడా ఆ ప్రోడక్ట్లు ఎక్కడ తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో ఆర్సీఎంకి సంబంధించిన ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ మీకు అందించాలని నేను చేసే ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక బయట మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్తో మన కంపెనీని కంపేర్ చేసినట్లయితే ప్రోడక్ట్ తక్కువ కాస్ట్లో ఇస్తుంది. ప్రతి నెల మీరు వినియోగదారులు అయితే 6 నెలలు పూర్తయిన తర్వాత ఒక నెల కొన్ని ప్రోడక్ట్లు మీరు కొన్నదాని మీద కొన్ని ప్రోడక్ట్లు అనేవి మళ్ళీ మీకు ఫ్రీగా వస్తాయి. ప్రతి నెల మీకు కొంత క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అయితే ఈ సిస్టంలోనికి రావటానికి చాలామంది అభ్యంతరపడతారు. కారణం ఏంటి అంటే ఇదొక చైన్ లింక్ బిజినెస్, ఇదొక నెట్వర్క్ మార్కెటింగ్ అని ఒక అపోహతోటి ఏదో భ్రమలో ఉంటారు. దానికి కారణాలు కూడా ఏంటి అని మనం ఆలోచిస్తే వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే మనీ సర్క్యులేషన్ బిజినెస్ల వైపు కొంతకాలం చేసుండి ఇది కూడా అలాంటిది అని చెప్పే భ్రమలో ఇటు సైడ్ వస్తారు. వచ్చి దీన్ని చూసి ఇది వేస్ట్, నలుగురికి చెప్పాలి, 10 మందికి చెప్పాలి అనే ఆలోచనతో ఉంటారు. కానీ మనం తింటూ ఆరోగ్యంగా ఉన్నాం, అదే విషయాన్ని 10 మందికి చెప్తే తప్పేముంది అని కంపెనీ చెప్తుంది. దీనిలో ఉన్న మ్యాటర్ అది. ఆ మ్యాటర్ మనం అర్థం చేసుకోకుండా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, స్కామ్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఇది కూడా అలాంటిదే అన్న ఉద్దేశంతో ఆ భ్రమలో ఉండి ప్రజలకు ఏం చేస్తున్నారు, ఇది కూడా అలాంటిదే అని చెప్పి ఎవరో రావడం లేదనమాట. చాలామంది తక్కువ అనమాట. తెలుసుకున్నది 10 మంది అయితే అందులో ఇద్దరే నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తున్నారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఏ విధంగా ఉంది, ఎటువంటి కంపెనీకి ఫ్యూచర్ ఉంది, అదేవిధంగా మనం తీసుకునే ప్రోడక్ట్లు రెగ్యులర్గా మనం యూజ్ చేసేనా లేదా మనకు పనికిరాని ప్రోడక్ట్లో మన కంపెనీ అంటగడుతుందా, ఇటువంటివన్నీ చూసుకోండి. అదేవిధంగా మన చేత ఏమైనా డబ్బులు కట్టించుకుంటున్నారా, లేదు నలుగురు చేత ఏమైనా డబ్బులు కట్టిస్తున్నారా, ఇటువంటివన్నీ ఆలోచించుకొని నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావాలి. కొన్ని కంపెనీస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కంపెనీ ప్రోడక్ట్స్ని తయారు చేయదు, వేరే ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి వీళ్ళ లేబుల్స్ వేసుకుని కాస్ట్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు 50 రూపాయల ప్రోడక్ట్ అనుకోండి, 100 రూపాయలు చేస్తారు. 100 రూపాయలు చేసి మీకు 20 రూపాయలు డిస్కౌంట్ చూపిస్తారు, 80 రూపీస్ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, దానిలో నుంచే మీకు రివర్స్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసి మీకు ఇస్తారు. అంటే మీ డబ్బునే మీకు ఆదాయంగా చూపిస్తారు. కానీ ఆర్సీఎం కంపెనీ అలా చేయదు. అలా చేయకుండా అడ్వర్టైజ్మెంట్ని, డిస్ట్రిబ్యూటర్ని, డీలర్ని, హోల్సేలర్ని, రీటైలర్ని వీళ్ళందరినీ తీసివేసి ఆ ఇన్కమ్ని వినియోగదారుడికి ఇచ్చేలాగా, వినియోగదారుడికి డిస్కౌంట్ రూపంలోనూ అలాగే నలుగురికి పబ్లిసిటీ చేసుకుని
మీరే సెలబ్రిటీగా, అంటే మీరే హీరోగా, మీరే హీరోయిన్గా మీ ప్రోడక్ట్ని మీరే ఓన్గా నలుగురికి సర్క్యులేట్ చేసుకోవడం వల్ల ఆ అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ అనేది కంపెనీ మీకు ఇస్తుంది. ఈ విధంగా కంపెనీ తనకు వచ్చే లాభాలను తగ్గించుకొని వినియోగదారుడికి ఎక్కువ బెనిఫిట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీ స్థాపించబడింది. ఈ కంపెనీ ఫౌండర్ వచ్చేసి టీసీ చాబ్రా. ఆయన దేశం మొత్తానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, అదేవిధంగా ఆర్థికంగా కూడా కొంత నిలబడాలి యువత అనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. చాలామంది అనుకుంటారు ఆర్సీఎం కంపెనీ వేస్ట్, దానిలో డబ్బులు ఏమి రావు అనుకుంటారు. కానీ చేస్తూ ఉన్నవాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నవాడు అలానే ఉన్నాడు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండి ప్రయత్నాన్ని ఆపకుండా, అలు పెరగకుండా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తూ వచ్చామో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతూ వచ్చాం. కొంతమంది ఏం చేస్తారంటే నేను సంవత్సరం నుంచి ఉన్నాను, 2 సంవత్సరాల నుంచి ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను అంటాడు. వాడు 10 సంవత్సరాల నుంచి అయినా ఉంటాడు, కానీ ప్రయత్నం చేయడు. ప్రయత్నం చేయకుండా ఫలితాన్ని ఆశిస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ వీడియో మీకోసమే, చూస్తున్న నీకోసమే నేను స్పెషల్గా రికార్డ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఆర్సీఎం లాంటి అద్భుతమైన కంపెనీలోకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేటి యువతకి జాబ్ ఆపర్చునిటీస్ లేవు, అలాగే ఎంతోమంది అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 10th క్లాసు ఎగ్జామ్స్ పాస్ అయ్యి కొంతమంది ఉత్తీర్ణత సాధించి బయటకు వస్తున్నారు. అలాగే ఇంటర్ నుంచి వస్తున్నారు, అలాగే డిగ్రీ నుంచి వస్తున్నారు, అలాగే బీటెక్, అట్లా ఎడ్యుకేషన్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్ కావాలి. ప్రైవేట్ కంపెనీల్లో వాళ్ళ యొక్క గ్రేడ్ని బట్టి జాబ్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ జాబ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి కొత్త వాళ్ళకి జాబ్ కావాలి అంటే దొరకదు. అలాగే ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ని ఒకసారి మీరు ఆలోచించండి. ఒక 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం, ఏదైనా ఒక సెక్టార్లో 100 పోస్టులు ఉన్నప్పుడు వాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. కానీ ఆ 100 పోస్టులకి 1,00,000 మంది పోటీ పడుతున్నారు. దాని ద్వారా ఆ యొక్క ఎగ్జామ్ ఫీజులు అవి ఇవి అని చెప్పి గవర్నమెంట్కి వెళ్ళే ఆదాయం బాగుంటుంది, కానీ మీకు వచ్చే జాబ్స్ అనేవి కేవలం 100 ఉంటాయి. మిగిలిన ఆ యొక్క 1,00,000లో ఉన్నటువంటి 100 మందిని తీసేస్తే మిగిలిన రిమైనింగ్ పర్సన్స్ యొక్క పరిస్థితి ఏంటి? ప్రైవేట్ సెక్టార్లో జాబులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి నేటి యువతకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ద బెస్ట్ వే అని నేను చెప్తాను. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ వేస్ట్ అది ఇది అని అనుకుంటారు. మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే, ఏదైనా ఒకటి తీసుకొచ్చినప్పుడు ఆ మార్పుని తొందరగా యాక్సెప్ట్ చేయరు. ఎగ్జాంపుల్, ఆన్లైన్ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్పే ఇవి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి అంటే డబ్బులు పోతాయేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫోన్లో డబ్బులు ఉంటే చాలు, పాకెట్లో లేకపోయినా కానీ ఫోన్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాం ఎక్కడ పడితే అక్కడ. 1 రూపీ అయినా స్కాన్ చేస్తున్నాం, 5 రూపీస్ అయినా చేస్తున్నాం, 10,000 అయినా చేస్తున్నాం. అంటే ఏంటి? డిజిటల్ మీద మనకు అంత నమ్మకం పెరిగింది. అదే అవి వచ్చిన స్టార్టింగ్లో అయితే ఒక్కళ్ళైనా నమ్మారా? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇంకోటి, ఆన్లైన్ డెలివరీస్. ఆన్లైన్ డెలివరీస్ స్టార్టింగ్లో స్నాప్డీల్తో స్టార్ట్ అయినాయి. అయితే స్టార్టింగ్లో మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి వచ్చాయి. అప్పుడు మనం ఎలా ఆలోచించాం? ఆన్లైన్ డెలివరీస్ అంట, వాడు నిజంగా తెచ్చిస్తాడా, ఏదో ఫ్రాడ్ ఉంటుంది, దాని లోపల ఐటమ్స్ ఉంటాయా అన్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, కూరగాయలు అని చెప్పి అన్ని రకాల ప్రోడక్ట్స్ని కూడా మనం ఇంట్లోకే ఆర్డర్ పెట్టుకుంటున్నాం. అంటే నమ్మకం పెరిగింది. ఎప్పటికీ 10 ఏళ్ల తర్వాత అంటే ఒక జనరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నమ్మకం అనేది కలిగింది. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లాస్ట్ 1 or 2 years బ్యాక్ మనం అబ్జర్వ్ చేస్తే అవి వచ్చిన కొత్తలో మనం అందరూ ఎలా ఆలోచించాం? ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతా బ్లాస్ట్ అయిపోతాయి అది ఇదని. అంటే ఏంటి? ఒక కొత్తదనాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నాం, వెనకడిగేస్తున్నాం. ఎవడైతే యాక్సెప్ట్ చేస్తున్నాడో వాడు ముందుకెళ్ళిపోతున్నాడు, వాడు లీడర్గా ఉంటున్నాడు. కాబట్టి మీరు ఆలోచించండి. ఏదైనా సరే మనకి బెస్టా కాదా అనేది మనం ఆలోచించండి. దాని గురించి సెర్చ్ చేయండి, తెలుసుకున్న తర్వాతే మీరు రండి. ఎందుకంటున్నాను అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వస్తే 2 years బ్యాక్ ఎవడో యాక్సెప్ట్ చేయాల, కానీ మార్కెట్ తయారు చేయడం ఆపలేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తుంది, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని ట్రబుల్ షూట్ చేసుకుని దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ మార్కెట్లో ఈవీ వెహికల్స్ అనేవి చాలా రకాల మోడల్స్ వచ్చినాయి. స్టార్టింగ్లో ఓలా వచ్చింది, ఇప్పుడు టీవీఎస్లో వచ్చేసినాయి, బజాజ్లో వచ్చేసినాయి, ఏడిఎంఎస్లో వచ్చేసినాయి. అట్లా చాలా రకాల కంపెనీస్ అనేవి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తీసుకొచ్చింది. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, అలాగే కార్లు వచ్చినాయి, ఇప్పుడు ట్రాక్టర్లు కూడా వచ్చినాయి, రేపు లారీలు కూడా బ్యాటరీ వెహికల్స్లో వస్తాయి. అట్లా అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. మార్పుని త్వరగా యాక్సెప్ట్ చేస్తే మనం త్వరగా సక్సెస్ అవుతాం. అలాగే లేటుగా యాక్సెప్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా దేశం మొత్తం యాక్సెప్ట్ చేసిన తర్వాతే మీరు అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో మంచి ఉపాధి అనేది మీకు ఉంది.
మీ ద్వారా ఎన్నో కొన్ని వేల మందికి మీరు మార్గదర్శకంగా మారొచ్చు. మీ ద్వారా ఎంతో మంది జీవితాలు బాగుపడొచ్చు. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకుని ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లోకి రండి. కంపెనీ ఏం తయారు చేస్తుంది, ఆ ప్రోడక్ట్లు మనకి మన కుటుంబానికి ఉపయోగపడతాయా? మనం మారితే మన కుటుంబం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. మన వల్ల చాలామంది ఫ్యామిలీస్ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా కూడా నిలదొక్కునేందుకు ఒక అవకాశం ఉంటుంది. అటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి మిమ్మల్ని అందరినీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీ తర్వాత తరాలకు కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న కంపెనీ ఒకటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. విదేశాలు చాలా డెవలప్ అవుతున్నాయి, ఇండియా మాత్రం వెనకబడి ఉంది అని మనం అనుకుంటాం. కారణం ఏంటి అంటే మన ఆలోచనలు వెనకబడి ఉండటం వల్ల ఆటోమేటిక్గా మన దేశం వెనకబడే ఉంది. మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్గా ఆలోచిస్తామో, ఒక కొత్తదనాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన దేశాలతో పోటీ పడడానికి మంచి అవకాశం ఉంటుందని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరొక వీడియోలో ఆర్సీఎంలో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే ఆర్సీఎంకి సంబంధించిన ఫ్యాక్టరీ ఎక్కడుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఈ ఛానల్లో చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.